బ్రేకింగ్ న్యూస్ ఉగ్రదాడి తర్వాత పాక్ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు కేంద్రం చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది. అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ కాల్స్ చేశారు. రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీయులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. హైదరాబాద్లో 208 మంది పాక్ పౌరులు ఉన్న పోలీసులు గుర్తించారు. పాక్ పౌరులు 2 రోజుల్లో భారత్ను విడిచిపోవాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే పాకిస్తానీయుల వీసాలను కూడా రద్దు చేసింది. కశ్మీర్ ఉగ్రదాడి తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సరిహద్దుల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సురేష్, చూస్తున్నాం కదా, రాష్ట్రంలో ఎవరైతే పాకిస్తానీయులు ఉన్నారో వాళ్ళని తొందరగా వెంటనే పంపించాలన్నట్లు డిసైడ్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వం. ఎంతవరకు పాపులేషన్ ఇక్కడ ఉండొచ్చు పాకిస్తాన్ వాళ్ళది? కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర సీఎంలకి ఫోన్ చేసి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాకిస్తానీ పౌరులకు సంబంధించి వెనక్కి పంపించాలి, ఎవరెవరు ఎక్కడున్నారనే వివరాలు తెలుసుకొని వారిని తిరిగి పాకిస్తాన్కి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు హైదరాబాద్లో 208 మంది పాకిస్తాన్ పౌరులు వివిధ వీసాలపై రావడం జరిగింది. దాదాపు లాంగ్ టర్మ్ వీసా ఉన్న వాళ్ళు 156 మంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా టెంపరరీ వీసా మీద ఉన్న వాళ్ళే కనబడుతున్నారు. వీరందరినీ కూడా ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నారు, కొందరు విజిటర్స్గా, ఎందుకంటే విజిటర్స్గా కొందరు వచ్చి ఉంటారు, కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్తో కూడా హాస్పిటల్లో చూపించుకోవడానికి హైదరాబాద్ వస్తుంటారు. అదేవిధంగా కొంతమంది బంధువులను కలవడానికి కూడా హైదరాబాద్కి వస్తారు. వీరందరూ కూడా దాదాపు 208 మంది హైదరాబాద్లో పాకిస్తానీ పౌరులు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఎస్బీ అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. మొత్తం వచ్చిన వారు హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నారు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏ ప్రాంతాల్లో ఉన్నారనే దానిపైన వివరాలు ఆరా తీస్తున్నారు. వారికి వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోయే విధంగా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి వారందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. వారికి సంబంధించిన వీసాలు, పాస్పోర్ట్లు అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి హైదరాబాద్లోనే 208 మంది పౌరులు ఉన్నట్టుగా గుర్తించారు. వాటికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ అంతా కూడా సిద్ధం చేస్తున్నారు. వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా చెప్తారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించిన వారందరి వీసాలను రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ పాకిస్తాన్ పౌరులు ఉండకూడదు అని చెప్పేసి వారిని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు జారీ చేయడమే కాదు, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలను కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. అమిత్ షా ఫోన్లో మాట్లాడి వారందరూ కూడా ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించిన దేశస్తులు ఇక్కడ ఉంటారో వారందరినీ కూడా తిరిగి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలి. పోలీసులు, ఇటు ఎస్బీ అధికారులు, ముఖ్యంగా పాస్పోర్ట్లు జారీ చేసే వెరిఫికేషన్లో పాల్గొనే ఎస్బీ అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడికి హైదరాబాద్కి వచ్చారు, ఎప్పటి నుండి ఉంటున్నారు, వారి వీసా ఎప్పటి వరకు ఉంది, వారికి సంబంధించిన పూర్తి వివరాలు అన్నీ కూడా పోలీసుల దగ్గర ఉంటాయి. కాబట్టి వాటి ఆధారంగా హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నారనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక మీటింగ్ కూడా హైదరాబాద్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎస్బీ అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం ఓల్డ్ సిటీతో పాటు వివిధ జిల్లాలలో కూడా ఉంటారు. కాబట్టి వారందరి వివరాలు తెలుసుకొని వారిని వెంటనే పాకిస్తాన్కి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు కేంద్ర హోంశాఖ నుండి వచ్చాయి. కాబట్టి వారందరి వివరాలని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఓల్డ్ సిటీలో కూడా ఈరోజు నమాజ్ చేసే సమయంలో అందరూ కూడా నల్ల బ్యాచ్లు ధరించి, ఎందుకంటే పహల్గాం ఘటనకు నిరసనగా నల్ల బ్యాచ్లు ధరించి పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ కూడా నినాదాలు చేయడం జరిగింది. ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అమాయకులైన టూరిస్టుల పైన కాల్పులు జరిపి హత్య చేసిన నిందితులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఇక పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. మొత్తం హైదరాబాద్కి సంబంధించి ఎంతమంది పాకిస్తాన్కి సంబంధించిన యాత్రికులు కావచ్చు, లేదంటే టూరిస్టులు కూడా, ఎందుకంటే టూరిస్టు పైన కూడా హైదరాబాద్ చూడడానికి వస్తారు, వారందరూ కూడా మొత్తం 208 మంది హైదరాబాద్లో ఉన్నట్టు తెలుస్తుంది. వారందరినీ కూడా వెంటనే పాకిస్తాన్కి వెళ్ళిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలకు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సీఎంలకి ఫోన్ చేసి మరీ సమాచారం అందించారు. కాబట్టి వారందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడ ప్రస్తుతానికి ఉన్నారనే దానిపై వివరాలు ఆరా తీస్తున్నారు. వారందరినీ కూడా తిరిగి వారి దేశానికి వెళ్ళిపోయే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. సురేష్, ఎవరైతే ఈ పాకిస్తానీయులు ఉన్నారో, సరే, ఇప్పుడు వీసాలు రద్దు చేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారు?
ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మొత్తం అందరి వీసాలు కూడా రద్దు చేయడం జరిగింది. ఎవరు కూడా పాకిస్తాన్ పౌరులు భారతదేశంలో ఉండొద్దు, దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్కి సంబంధించిన బార్డర్స్ను కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇక పహల్గామ్ ఘటన తర్వాత మొత్తం చాలా కీలకమైన నిర్ణయాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల్లో పాకిస్తాన్ పౌరులు కూడా ఎవరు కూడా భారతదేశంలో ఉండకూడదు, వారంతా తిరిగి వెళ్ళిపోవాలి. మే 1 వరకు అందరూ మీ దేశానికి తరలిపోవాలి. అన్ని రకాల వీసాలను కూడా రద్దు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. కాబట్టి కొన్ని వీసాల మీద చాలామంది హైదరాబాద్కి కూడా వచ్చుంటారు, ఇతర రాష్ట్రాల్లో కూడా చాలామంది వచ్చుంటారు. కాబట్టి వారందరికీ సంబంధించిన వివరాలను ఎస్బీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడికి వచ్చారు, ఎక్కడున్నారు, ప్రస్తుతం ఎక్కడున్నారు వారందరినీ కూడా తిరిగి వాళ్ళకి సమాచారం ఇచ్చి భారతదేశాన్ని విడిచి మీరు వెళ్ళిపోవాలి, మీ వీసాలన్నీ కూడా ప్రభుత్వం రద్దు చేసింది కాబట్టి ఇక్కడ ఉండడానికి వీలు లేదు, కాబట్టి తక్షణమే మీరు ఇక రిటర్న్ వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు అందుబాటులో లేని వారి కోసం వారి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఎస్బీ అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఎస్బీ అధికారులతో కూడా సమాచారం తెప్పించుకొని వారికి సమాచారం చేరవేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఎవరు కూడా పాకిస్తాన్ పౌరులు భారతదేశంలో ఉండడానికి వీల్లేదు, వారి వీసాలన్నీ కూడా రద్దయిపోయాయి. కాబట్టి వారందరూ కూడా తిరిగి పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో కూడా కొంతమంది ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. వారందరినీ కూడా ఏ పనిపై ఇక్కడికి వచ్చారు, ఎవరెవరిని కలిశారు, అసలు దేని మీద వీసాలు పొందారు, ఇక్కడికి వచ్చి ఉంటున్నారు, వారికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించడం జరుగుతుంది. ఎక్కువగా టూరిస్ట్ వీసాలపై ఎక్కువగా వస్తారు. కొంతమంది లాంగ్ టర్మ్ వీసాలు కూడా ఉన్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్ వీసాలు ఏ విధంగా తీసుకున్నారు, ఏ బేస్ మీద వారు హైదరాబాద్ వచ్చారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఆరా తీస్తున్నారు. ఇక వారు ఎక్కడెక్కడ ఉన్నారు అనేదే ముఖ్యంగా పోలీసులు కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి కాబట్టి వారందరినీ కూడా వెంటనే వారం లోపే వారందరిని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి వారందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడ వచ్చారు, ప్రస్తుతం వారు ఉన్న ఆచూకీ అడ్రస్ అంతా కూడా వెతికి వారిని పంపించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ నేతృత్వంలో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఓల్డ్ సిటీతో పాటు కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎవరైనా పాకిస్తాన్ దేశస్తులు హైదరాబాద్లో ఉంటే వారందరినీ కూడా తిరిగి వారి దేశాలకు వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే వీసాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కాబట్టి ఎటువంటి వీసా పైన కూడా భారతదేశంలో పాకిస్తాన్కి సంబంధించిన పౌరులు ఎవరు కూడా ఉండొద్దు అని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి వారు వెంటనే వారిని అందరినీ తిరిగి పంపించేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.